హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన గురునానక్ కాలనీ ఏరియాలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక లగ్జరియస్ అండ్ స్పేషియస్ 4 BHK ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి. ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్ అనేది చూపిస్తున్నాను. దీంట్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయండి. టోటల్ 10 ఫ్లాట్లు, దాంట్లో 4 ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ప్రైమ్ లొకేషన్ అవడం వల్ల చాలా తొందరగా ఫాస్ట్గా సేల్ అయిపోయినాయండి. ఇప్పుడైతే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఇల్లు లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. కోనే బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 ఫ్లాట్లకి మధ్యలో వచ్చింది ఇది. సో ఒక సైడ్ ఈస్ట్ ఉంటుంది, ఇంకో సైడ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఉంటుందండి. ఈ 2 ఫ్లాట్స్కి మధ్యలో ఉన్న కామన్ కారిడార్ ఏరియా, అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి స్టేర్ కేస్ అంతా ఇక్కడ ఇలా వచ్చిందండి. చుట్టూ కూడా చాలా చక్కటి వెంటిలేషన్ ఉందండి. దీనికి 2 సైడ్లు రోడ్స్ వస్తాయి. సో మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి, ఈ ఫ్లాట్కి ఇదంతా కూడా సింహద్వారం అండి. చూశారు కదా, చుట్టూ వాల్ పుట్టి పెట్టి పెయింటింగ్ అది చేయించారు. చక్కటి టేకుడ్తో చేయించిన డోర్ అండి. ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక లివింగ్ రూమ్ అండి. చూస్తున్నారు కదా, ఇదంతా లివింగ్ రూమ్. మంచి వెంటిలేషన్ కోసం పెద్ద విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. విత్ యూపీవీసీ విండోస్, మస్కిటో నెట్స్ అన్ని ఇచ్చేసారు. సీలింగ్ వర్క్ అంతా అయిపోయిందండి. వీళ్ళు ఈ ఫ్లాట్స్ వచ్చేపాటికి మనకి వితౌట్ కబోర్డ్ వర్క్ సేల్ చేస్తున్నారండి. అది మనం చేయించుకోవాలి. లైట్స్ అవి కూడా ఫిట్టింగ్స్ మనం చేయించుకోవాల్సి ఉంటుంది. దాని గురించి అయితే మాట్లాడచ్చు. నెక్స్ట్ ఇంకా లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఫ్లాట్ లోపలంతా కూడా ఇందాక ఫస్ట్ చూపించింది అయితే గెస్ట్ లాబీ కింద యూస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మన ఫ్యామిలీ లివింగ్ రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు అండి. చూడండి అండి, చాలా అంటే చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. ఈ లివింగ్ స్పేస్ అంతా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. వెంటిలేషన్ కోసం చక్కగా విండోస్ అవి ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి వ్యూ కోసం ఇక్కడ కూడా మనకి ఒక ఫ్రెంచ్ డోర్స్ ఇచ్చి ఇక్కడ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది ఈ సైడ్ వచ్చిన బాల్కనీ ఫ్రెండ్స్. ఇంక లోపల చూద్దామండి. మన డైనింగ్ స్పేస్ కానీ కిచెన్ అన్ని 1 by 1 చూపిస్తాను. ఇక్కడ వచ్చేప్పటికి మనకి డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ స్పేస్ అండి. ఇదంతా కూడా చక్కటి డైనింగ్ స్పేస్. ఇక్కడ కూడా చూడండి, మనం లంచ్ ఆర్ డిన్నర్ వాట్ ఎవర్ మేబీ తినేటప్పుడు మంచి వ్యూ కోసం ఇక్కడ కూడా మనకు ఒక బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి మనకి పూజ గది వచ్చిందండి. ఈ పాయింట్ మనకి పూజ గది కింద ఇచ్చారు ఈ ప్లేస్ని. నెక్స్ట్ మనకి కిచెన్ ఏరియా అయితే ఇక్కడ వచ్చిందండి. ఇదంతా కూడా కిచెన్ స్పేస్ వచ్చింది. మనకి రిక్వైర్మెంట్ ప్రకారం మనం కబోర్డ్స్ అనేవి మనం చేయించుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ యూటిలిటీ ఏరియా అయితే ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను ఒకసారి ఫ్రెండ్స్. ఇది యూటిలిటీ ఏరియా అండి. ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా కింద వస్తుంది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ముందుగా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమే. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి కాట్ మ్యాట్రెస్ అవి వేసుకున్నాక వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. వార్డ్రోబ్స్ అవి పెట్టుకోవచ్చు. అలాగే డ్రెస్సింగ్ రూమ్ కింద కూడా యూటిలైజ్ చేసుకునేలాగా ఇక్కడే ఇచ్చేస్తారు మొత్తం. అలాగే దీనికి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చినాయి. వాల్ టైల్స్ కూడా ఆల్మోస్ట్ 5 వరకు ఫిట్ చేస్తారు. 4x2 టైల్స్, వాల్ టైల్స్ యూజ్ చేసి. ఇక్కడ షింక్స్ ప్రొవిజన్ కూడా ఇక్కడ వచ్చిందండి. అది కూడా ఒకసారి మీరు గమనించవచ్చు. ఇది డైనింగ్ స్పేస్ ఇందాక చెప్పే కదా, సో షింక్ ప్రొవిజన్ అక్కడ వచ్చింది. నెక్స్ట్ మిగతా బెడ్రూమ్స్ కూడా చూద్దామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేప్పటికి సెకండ్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా, బెడ్రూమ్స్ అన్ని చాలా స్పేషియస్గా వచ్చినాయి. ఇది వచ్చేప్పటికి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఇదంతా కూడా సెకండ్ బెడ్రూమ్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేప్పటికి థర్డ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్కి వచ్చేప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఎందుకంటే ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్ ఫ్లాట్. నెక్స్ట్ ఫోర్త్ బెడ్రూమ్ చూద్దామండి ఒకసారి. ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి. ఇది ఫోర్త్ బెడ్రూమ్ కింద వస్తుందండి. దీంట్లో అంతా వర్క్ జరుగుతుంది కదా, సామాన్లన్నీ పెట్టి ఉంచారు. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అక్కడ వచ్చింది ఫ్రెండ్స్. చూశారు కదండి, ఈ 4 BHK స్పేషియస్ ఫ్లాట్. ఇది గురునానక్ కాలనీ ఏరియాలో ఉన్నాయండి ఈ ఫ్లాట్స్. మళ్ళీ చెప్తున్నానండి, 10 ఫ్లాట్లో 4 ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇది టోటల్ SFT వచ్చేపాటికి 3006 SFT అండి.
ప్లింత్ ఏరియా అయితే 2450 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 110 గజాలు వస్తుందండి. ఈ ఏరియాలో సైట్ వాల్యూ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి. సో SFT ప్రైస్ వచ్చేపాటికి 7300 చెప్తున్నారు ఫ్రెండ్స్, వితౌట్ కబోర్డ్ వర్క్స్. సో కబోర్డ్ వర్క్ అనేది మనం చేయించుకోవాల్సిందే. సో ఎమ్యూనిటీస్ వచ్చేపాటికి 2 కార్ పార్కింగ్ ఇస్తున్నారు, జనరేటర్, లిఫ్ట్, సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే ఈ ఫ్లాట్స్కి 2 సైడ్ రోడ్స్ కూడా ఉన్నాయి. సో మంచి లొకేషన్లో మంచి ఫ్లాట్ కావాలనుకుంటే ఇది 100% కన్సిడర్ చేయాల్సిన ఫ్లాట్ అండి. కబోర్డ్ వర్క్ అది చేయించుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాట్. సో చూశారు కదండి, ఈ ఫ్లాట్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఈ లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మనది మార్కెటింగ్ బిజినెస్ అండి, అది ఒకసారి మీరు అందరూ గమనించాలి. కమిషన్ బేస్డ్ బిజినెస్. సో కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.